బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థనతో ఒక మీటింగ్ ఆరంభించుకుందాము. స్టార్టింగ్ ప్రేయర్ నేను చేస్తాను. సుజాతక మీరు పాట పాడండి అక్క. స్టార్టింగ్ ప్రేయర్ నేను చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంది. పరిశుద్ర తండ్రి, ప్రేమ గల దేవ, కృపల తండ్రి, నీకే వందనాలు, స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నీకే వందనాలు ప్రభా. స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వోన్నతుల సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా నీకే వందనాలు, స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని ప్రభా నీ కంటికి రెప్పలా కాపాడు ప్రభా. మమ్మల్ని సజీవులకు తీసుకున్నందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాల ప్రభా. తండ్రి ఏసునామానికి వందనాలు ప్రభా. తండ్రి మేము తండ్రి ఏకైక ప్రార్థనల గురించి ప్రార్థించడం ప్రభా. మీరే జవాబు దయచిన ప్రభా. ఏసునామ ప్రభా నీకే వందనాలు ప్రభా. స్తుతులు ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా నీకే వందనాలు ప్రభా. తండ్రి నీకే వందనాలు ప్రభా. ఎక్కడిద్దరు మీకు కూడిన నామమున స్తుతి ఇస్తారు అక్కడ నేను ఉన్నాను అంటున్నా ప్రభా. తండ్రి మేము చిన్న మందిగా కూడిన ప్రభావ తండ్రి ఏసునామ ప్రభా. పాటల ద్వారా ప్రభా నేను మహిమపరచాలని అనుకుంటున్నాను ప్రభా. తండ్రి వాక్యం ద్వారా ప్రభా మీరు నాతో మాత్రం అందరితో మాట్లాడండి ప్రభా. ఏసునామ ప్రభా. చిన్న ప్రధాన పట్ల తీర్చుకోమని ప్రభా. నజరేయుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన ప్రభా తండ్రి ఆమేన్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలు బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తండ్రి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తండ్రి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించేసు నా పాపముల్ భరించే, నా కొరకై మరణించే యేసు పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి విడువడు ఎప్పుడు
ఎన్నడూ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న శాంతం సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు ప్రభా, రాజాది రాజా, దేవాది దేవా, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నాయన నీకే వందనాలు, స్తోత్రాలు నాయన, పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు. యేసయ్యా ఇదిగో ప్రభా నీ కృపా సింహాసనం వద్దకు వస్తున్నాం ప్రభా. అయ్యా మిరక్కల చేతుల మమ్మల్ని కప్పండి యేసు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసు ప్రభా, పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందారు ప్రభా, నీకే వందనాలు ఆయన. అనుదినము మేము వాక్యము ధ్యానించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. ప్రతిదినము నాయన మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇవాళ కూడా ప్రభా నీ పాద సన్నిధిలో మేమున్నాను యేసు ప్రభా. మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసు ప్రభా, నీకే వందనాలు ఆయన. మన తలంపులు మా ఆలోచనలు కొట్టివేయండి ప్రభా, నా తలంపు నా ఆలోచనలు కొట్టివేయండి యేసు ప్రభా. వాక్యం ద్వారా మీరే మాట్లాడండి నాయన. పరిశుద్ధుడా తండ్రి మీ ఆత్మ నడిపింపు దయచేయమని, వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి. వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సిస్టర్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించిందంట. ఒకప్పుడు మనము ఎలా ఉన్నామంటే చీకట్లో ఉన్నాము, పాపంలో ఉన్నాము. దేవుడు ఆ చీకట్ల నుంచి తన ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోకి మనల్ని నడిపించిండు. ఆయనకు మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము. మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్న జనంగా మనల్ని చేసిండంట. రాజులైన యాజక సమూహము, మనము రాజులమంట. దేవుని యేసు ప్రభు రాజు ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా రాజకుమారులే, రాజకుమార్తెలే. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం. మనం ఏమై ఉన్నామంటే దేవుడికి యాజకత్వం చేసే వాళ్ళుగా దేవుడు అనుదినము ఆయనకు మనము యాజకత్వము చేస్తాం. దేవుని సేవ చేసే ప్రజలుగా ఆయన స్తుతించే వారుగా దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశముగా దేవుడు మనల్ని చేసిండంట. పరిశుద్ధ జనమును, మనము ఇంకా పరిశుద్ధ జనమును, దేవుని చొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మనము ఒకప్పుడు కనికరింపబడలేదు, దేవుని చొత్తుగా మనం లేము. ఒకప్పుడు మన ఇష్టానుసారమైన జీవితము మనకుండే. కానీ యేసు ప్రభు ఆయన మనల్ని కనికరించింది కాబట్టి మనం దేవుని ప్రజలుగా దేవుడు మనల్ని మార్చిండు. అదే 5వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును దేవునికి ఇష్టమయంగా దేవుడు పరిశుద్ధ జనాంగంగా ఆయన ఏర్పరచబడిన వంశంగా ఆయనకు అనుకూలమైన సేవ చేయవారిగా దేవుడు ఏర్పరచుకున్నాడంట. అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, ఏది పడితే అట్ట కాకుండా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును దేవుడు మనల్ని ఏర్పరచుకున్నంట. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరం, ఆయన మందిరముగా యేసు ప్రభు శిరస్సై ఉన్నాడు, మనము శరీరమై ఉన్నాము. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. అంటే ఒక ఇల్లు కట్టుకోవటానికి ఇటుకలు ఏవి పడితే అవి వాడరు. వాళ్ళకు అనుకూలంగా ఏ రాయి అయితే మంచిగా ఉంటుందో ఆ రాళ్ళు పెట్టి కడతారు. ఎటు బట్టి వంకర టింకరగా ఉండే రాళ్ళను పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టరు. అయితే దేవుడు కూడా దేవుడు శిరస్సై ఉన్నాడు, మనము శరీరమై ఉన్నాము, ఆయన మందిరమై ఉన్నాము. ఆయన మందిరము కట్టుటకు దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఒక సజీవమైన రాళ్ళు వలె మనల్ని దేవుడు చేస్తున్నాడు. ఆయనకు అనుకూలమైన బలులు మనం అర్పించేవారుగా, పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ యాజకులుగా దేవుడు మనల్ని పిలిచిందంట. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి, ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. దేవుడు మనల్ని కనికరించండి. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డ మాటలు పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి, జీవం అంటే యేసు ప్రభు అంటాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అంటే యేసు ప్రభు. ఆ దేవుణ్ణి ప్రేమించి మనం మంచి దినాలంటే ఆయన దగ్గర ఉండే దినాలు, ఆయనతో మనం ఉండాలని, ఆ మంచి దినాల కొరకు మనము చూడాలని మనం అనుకుంటే, వాడు చెడ్డ మాటలు పలుకోకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. అయితే ఆ ఒక మంచి దినాల్లో, ఆ పరలోక పట్టణంలో, ఆ జీవంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మంచి దినాలు మనం చూడాలంటే చెడ్డదానిని పలకకుండా మన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను మనము కాచుకోవాలంట. కీడు నుంచి తొలగి మేలు చేయవాలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవాలను. సమాధానము యేసు ప్రభులనే సమాధానము. హలో సిస్టర్, వినిపిస్తుంది సిస్టర్. ప్రభు కన్నులు నీతిమంతుల ప్రార్థన వైపును, ఆయన చెవులు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవుడు కన్నులు నీతిమంతుల మీద ఉందంట, ఆయన చెవులు ప్రార్థనలు చేసే వారి వైపు ఉంది. అయితే ప్రభు ముఖం మాత్రము కీడు చేయ వారికి విరోధంగా ఉందంట. ఎవరు కీడు చేస్తున్నారో వాళ్ళని దేవుని ముఖము, దేవుని కన్నులు చూస్తూనే ఉండి, ప్రభు ముఖం వాళ్ళకు విరోధంగా ఉందంట. యేసు ప్రభు వాళ్ళకు విరోధంగా ఉంది. మనం మంచి ఆ జీవంలో మనం ప్రవేశించాలన్నా మనము చెడ్డదాన్ని మనం పలుకోకుండా మన నాలుకను, మనము పెదవులను మనము కాచుకోవాలా. కీడు నుంచి తొలగి మనము సమాధానకర్త దేవునిలో మనము సమాధానంతో ఉండాల. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాము, మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇంకా 10వ అధ్యాయంలో చూస్తున్నాము, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియో దానినున్న కృత్యములను లయమైపోవును, భూమియో దాని మీదనున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్టి లయమైపోవునవి కనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయితే ప్రభు దినము దొంగ వలె వచ్చింది. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ప్రభు దినం కూడా అలా ఉంటదంట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోవును. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టుతూ ఉండాలంట. వెలుగు కలిగి ప్రార్థన చేయాలా, పరిశుద్ధ ప్రవర్తన పవిత్రులుగా మనము ఉంటేనే ఎంతో జాగ్రత్త భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పరిశుద్ధమైన ప్రవర్తనతో మనము ఉండాలా, ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలను. మనము దేవుడు మనకు వాగ్దానం చేసిండు, ఈ ఆకాశము ఈ భూమి గతించిపోతుంది, లయమైపోతుంది, ఇవి మొత్తము కూడా కాలిపోతుంది. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాము లోకంలో వార్తలు వింటుంటే, అన్ని ఊరు పట్టణాలు బయట దేశాల్లో చాలా దగ్గర యుద్ధాలు అన్ని కాలిపోయి జనాలు లేక బీడుభూముల్లాగా అన్ని కాలిపోయి ఉన్నాయి. అయితే ఇవన్నీ యేసు ప్రభు రాకడలకు మనము సూచనలన్నీ తెలుసుకుంటున్నాము. ప్రభు రాకడ దగ్గర ఉంది కాబట్టి మనము దేవుని కొరకు మంచి ప్రవర్తన గలవారి, ఎంతో జాగ్రత్త గలవారి మనము దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలా. కొత్త ఆకాశము కొత్త భూమి దేవుడు మనకు వాగ్దానం చేసిండు. ఆ దేశంలో దేవుడు మనం ఉండేలాగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలంట, సిద్ధపరచుకోవాలి. వాటి యందు నీతి నివసించును. ఇంకా సహోదరులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రియులారా, మనము వీటి కొరకు మనము మీరు కనిపెట్టువారు కాబట్టి శాంతము గలవారై ఆయన దృష్టికి మనము నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి అంటాడు. దేవుడి దృష్టికి మనలో ఏ పాపం లేకుండా ఎంతో శాంతంతో దీర్ఘ శాంతంతో మనము నిష్కలంకులుగా నిందారహితులుగా ఏ పాపం లేని వారుగా మనము కనబడినట్లు మనము జాగ్రత్త పడమంటుండు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగా మన ప్రియ సహోదరుడు మనము ప్రభు యొక్క దీర్ఘ శాంతం, దేవుడు ఎంతో దీర్ఘ శాంతం గలవాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. దేవుని యొక్క దీర్ఘ శాంతము మనకు రక్షణను ఇచ్చింది. అలాగా మనం కూడా దీర్ఘ శాంతంతో మనము ఉండాలి. తీతు రాసిన పత్రిక ఒక్కొక్క వాక్యం చేసుకుందాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏలయనగా మనము సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుడు సమస్త మనుషులకు ఆయన కృప అనుగ్రహించిండు, ఆయన రక్షణ మనకు ఇచ్చిండు. ఆ కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దేవుని కనికరము మనపై వచ్చింది కాబట్టి ఇందాక వాక్యం చూసుకున్నాము.
చీకట్లో నుంచి దేవుడు మనల్ని తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించిండు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉండకుండా ఉన్నాము, ఇప్పుడు దేవుడు మనల్ని కనికరించిండు కాబట్టి దేవుని ప్రజలమైనము, ఆయన వెలుగులో మనం ఉన్నాం. అందుకే ఆ కృప మనము భక్తిహీనతతోనూ ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు లోకములో సౌబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధిస్తున్నాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు మహిమ, ఆయన మహిమప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు మనం నిందారహితులుగా మనం ఉండాల. అలాగా మనం బ్రతుకుచుండవాలని మనకు బోధిస్తున్నాడు. ఇంకా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసు ప్రభు మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించిండు. ఈ లోకంలో ఉన్న భక్తిహీనత, దురాశ అన్నిటి నుంచి మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు ఇచ్చిండు. ఆ నిరీక్షణ ఏంటంటే, ఒక దినము మనము పరిశుద్ధులుగా దేవుని ప్రజలుగా ఆయనకి ఇష్టమైన జనాంగంగా మనం జీవించినాం, ఆయనకి ఇష్టమైన సేవ మనం చేసినాం. కాబట్టి మనకు నిరీక్షణ ఆయన రాజ్యంలో మనము ఉంటాము. సజీవమైన రాళ్ళు వలె మనం ఎంత పరిశుద్ధతలో మనం ఎదుగుతున్నామో అంత ఆయన పరలోకంలో ఆయన మందిరముగా మనము సజీవమైన రాళ్ళు వలె మనము ఆయన కట్టబడుతున్నాం. అందుకే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ఏర్పరచుకున్నాడంట. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన చొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించాను. మనము ఆయన ప్రజలుగా మనము ఉండుటకు దేవుడు మన పాపమంతా ఆయన తీసివేసి మన కొరకు ఆయన తను తానే మన కొరకు ఆయన అర్పించుకొని, ఎందుకంటే సత్క్రియలు మనలో కనబడాలని ఆయన కోసం మనల్ని ఏర్పరచుకుంటూ ఆయన జనాంగంగా పరిశుద్ధ జనంగా పరిశుద్ధ జనాంగంగా ఉంటకు దేవుడు పరిశుద్ధ యాజకత్వం జరుగుటకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు దేవుడు మనల్ని చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం చూస్తున్నాము, దేవుడు పాపంలో ఉన్నవాడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభుని చూడలేడు. మనము ఆ పరలోక పట్టణం కొరకు దాని కొరకు దేవుడు మనల్ని ఈ జగత్ పునాది వేయకబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. యాకోబు రాసిన పత్రిక అదే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. యేసు ప్రభు సర్వమానవాళిని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మన రక్షకుడు యేసు ప్రభు దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, యేసు ప్రభు ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమయు ప్రత్యక్షం అయినప్పుడు మనము ఆయన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మన నీతి క్రియల మూలంగా మనము రక్షింపబడలేదు. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉందంట. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా మన పాపము పోదు, ఎన్ని మంచి క్రియలు చేసినా మన పాపము పోదు. ఈ ఆది మనుషులు ఆదాము అవ్వను సాతాను మోసం చేసి ఒక మనిషిని ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఆ పాపము వంశవాళులు అంతా పాపమే వచ్చేసింది, మనుషులందరి మీదకి పాపము వచ్చేసింది. అయితే యేసు ప్రభు
మన కొరకు తన ప్రాణం పెట్టిండు, ఆయన రక్తం కార్చిండు, మనల్ని విమోచించిండు. ఎవరు కూడా అతిశయపడటానికి వీలు లేదంట. నా నీతి క్రియల వల్ల నేను రక్షింపబడ్డాను, నేను మంచివాడును కాబట్టి నేను రక్షింపబడ్డానని చెప్పుకోవటానికి వీలు లేదు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము ఈ లోకంలో ప్రత్యక్షమైంది కాబట్టి దేవుడు తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుటకు ద్వారాను మనలను రక్షించేను. పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తుందంటే నూతన స్వభావము మనకు కలుగజేస్తుంది. పునర్జన్మ అంటే మనము మళ్ళీ మనము పాపం విషయంలో చనిపోయి యేసు ప్రభు అంటాడు, నా యందు ఉన్నవాడు నిత్య జీవము కలవాడు, అంత్యదినమున వాణిని నేను లేపుదును అంటాడు. ఈ శరీరము చనిపోయినా కానీ మనము తిరిగి లేస్తాం. ఆయనతో పాటు ఆ యుగములో ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పాపము విషయమై మనం పరిశుద్ధాత్మ మన బాప్టిజం తీసుకోవటం ద్వారా మన పాపాలన్నీ దేవుడు తొలగించిండు. ఆయనను విశ్వసించి మనం బాప్టిజం తీసుకున్నాము, మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయిండు. ప్రభా నేను పాపినని మనం ఒప్పుకొని మనము పాపం విడిచిపెట్టినాం కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానము పరిశుద్ధాత్మ కూడా దేవుడు మనకు ఇచ్చిండు. అందుకే అపోస్తల కార్యంలో కూడా అంటాడు, యోహాను సువార్తలు అంటాడు, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదంట. దేవుడు మనకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిండు. పరిశుద్ధాత్మ మనల్ని నూతన స్వభావము కలుగజేస్తుంది. దేవుడు మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను. మనం ఆయన కృప వల్లనే మనము రక్షింపబడ్డాం. మన సొంత నీతితోని మనం రక్షింపబడలేదు, కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమించిండు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపించిండు. ఆయన కృప మన మీద కుమ్మరించిండు. ఆ కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకు పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య జీవమునకు మనము వారసులవు. యేసు ప్రభు ఆయనే సత్యము, ఆయనే జీవం కాబట్టి, ఆయనే మార్గం కాబట్టి ఆ నిత్య జీవంలో యేసు ప్రభుతో అక్కడ ఉంటకు దేవుడు మనల్ని ఆయనకు వారసులుగా మనల్ని చేసిండు. వారసులు అంటే ఆయన కొడుకులు కుమార్తెలం. పరిశుద్ధాత్మను మనకేమిచ్చిందంట? సమృద్ధిగా కుమ్మరించిందంట. యేసు ప్రభు ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించిండు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుట వలన మనకు అది నూతన స్వభావము మనకు దేవుడు కలుగజేస్తున్నాడు. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసించిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. అయితే మనము సత్క్రియలను మనము చేయటం మానకూడదు. సత్క్రియలు చేస్తే యేసు ప్రభు ఎంతో మనల్ని చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 ఎవరన్నా చదవండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇంత గొప్ప సాక్షి. మొదటి అధ్యాయము ఇంత గొప్ప హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి దానిని కొనసాగించి వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట పరుగు పందెంలో
మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. అయితే మనము ఏ పాపంలో కూడా మనము చిక్కుకోవద్దంట. ఏ పాపంలో మనము చిక్కులో పెట్టే కొన్ని పాపాలు తొందరగా మాటలతో మనము పాపంలో పడిపోతాం. అలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి మనల్ని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట పందెం ఉందంట, బహుమానం. ఆ బహుమానము పరలోక పట్టణంలో పరలోకం పోవాలని దేవుడు వాడబారిని కిరీటము, ఎన్నో కిరీటాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. బహుమానం కొరకు మనము ఆయనలో పరిగెత్తుతున్నాం. అయితే మనము ఓపికతో మనము పరిగెత్తాలంట. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిండు, ఆయన సిలువను సహించిండు, ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. ఏది కూడా ఆయన ఎవరికి కూడా ఎదురు మాట చెప్పలేదు. దేవుడు మన కొరకు సమస్తమును సహించి మన ఎదుట ఏముందంటే ఆనందం ఉందంట. దేవుని సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడని. అలాగే మనం కూడా మన ఎదుట ఉంచబడిన పందెంలో మనము ఓపికతో పరిగెత్తాలా. ఆ బహుమానం కొరకు ఒక పాట ఉంది, రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను, నిషిద్ధమైనది అసహ్యమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనిది. అంటే ఆ పరలోక పట్టణంలో మనం ఉండాలంటే నిషిద్ధమైనది అసహ్యమైనది ఏది కూడా దేవుళ్ళకి రాదంట. అక్కడ అంతా పరిశుద్ధులు, నిత్యము స్తుతి ఆరాధన, నిత్యము పరిశుద్ధులే దాంట్లో ఉంటారు. నిత్యము దేవుని స్తుతించి వాళ్ళు స్తుతి ఆరాధన జరుగుతుంటది. కాబట్టి మనము ఆ పరలోక పట్టణంలో దేవుడిచ్చే బహుమానము మనం పొందుకోవాలంటే మనల్ని మనము ఎంతో జాగ్రత్తతో అనుదినము దేవునిలో మనము గడపాలా, ఓపికతో ఫలించాలా, పరిశుద్ధ జనాంగంగా మనము ఉండాల. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుడి. మీరు పాపంలో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకను ఎదిరింపలేదు. యేసు ప్రభు ఆయన రక్తము కార్చిండు, ఆయన అలసట పడలేదు, ప్రాణాన్ని విసికిపోలేదు. మనకి ఈ లోకంలో దేవుళ్ళో సాగుతా ఉంటే మనకి ఎన్నో నిందలు వస్తుంటాయి. లోకంలో మనకి ఎన్నో నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. మనం దేవుళ్ళో ఉన్నాం కాబట్టి మనము ఆ నిందలు అవమానాలు అన్ని భరిస్తేనే దేవునికి వరకు మనకు కిరీటము మనకు దొరుకుతుంది. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, కాబట్టి మీకు శ్రమలు కలుగుతుందని దేవుడు మనకు చెప్తున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మనం ఇవన్నీ దేశ ప్రభులో ఆయనను మనము గుర్తు చేసుకోమంటున్నాడు. ఆయన ఎంతగానో మన కొరకు ఆయన ఎన్నో అవమానాలు దేవుడు పొందిండ్రు, ఆయనను గుద్దిండ్రు, కొరడా దెబ్బలు కొట్టిండ్రు, ఆయన ఉమ్మేసిండ్రు, చేతిలో మేకులు కొట్టిండ్రు. ఆయన ఏ పాపము చేయలేదు. దేవుడి లోకానికి వచ్చిండు, అందరికి రక్షణ ఇచ్చిండు, అందరికీ సత్యము చెప్పిండు, అందరినీ స్వస్థపరిచిండు, అందరికీ బాగు చేసిండు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిండు, అందరికీ ఆహారం పెట్టిండు. కానీ లోకము ఆయనను హింసించింది,
ఆయన నమ్మిన మనకు కూడా సాతాను ఎన్నో శ్రమలు మనకు పెడతా ఉంటది. మనము అన్ని ఓర్చుకున్న యేసు ప్రభుని మనము తలంచుకోవాలా. అయితే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా మీరు అంత శోధన దేవుడు ఇయ్యలేదంట. మనం ఎంత ఓర్చుకుంటామో అంతే దేవుడు మనకు శ్రమలు వస్తాయి, కానీ అంతకు మించి శ్రమలు మనకు దేవుడు రావు అంటున్నాడు. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. దేవుడు మనకు మనకు సమాధానం కలుగుటకు దేవుడు ఈ మాటలు చెప్పుచున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. దేవుడు ఈ లోకంలో ఆయన నమ్ముకుంటే మనం నీతి గలవారమై యథార్థవంతులమై పరిశుద్ధులమై మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే ఈ లోకం ఏం చేస్తుందంటే మన మీద నిందలేస్తుంటది, మనల్ని ద్వేషిస్తుందంట. ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అని దేవుడు ముందే మనకు చెప్పిండు. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నానని 17వ అధ్యాయంలో అంటాడు. 17:9 అంటాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయొచ్చున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయొచ్చున్నాను. నావన్నీయు నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరిచి ఉన్నాను. దేవుడు అంటున్నాడు. దేవుడు యేసు ప్రభు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఫలించాలా, ఈ లోకంలో మనం త్రొట్టిల్లకూడదు, ఆయనలో మనం సాగాలా, ఆయనతో పాటు ఉండాలా. ఈ లోకంలో వస్తున్న నిందలు, హింసలు, బాధలు అన్ని కూడా మనం సహిస్తూ ఆయన సేవ చేస్తూ ముందుకు సాగాలని దేవుడు మన కొరకు పరిశుద్ధంగా జనాంగంగా ఉండాలని యేసు ప్రభు మన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నేను లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు, కానీ నువ్వు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను అంటూ. నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి యేసు ప్రభు మన గురించి ప్రార్థన చేసిండు. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తుండు. మనం ఎట్లా ప్రభువా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్ని త్రియేక దేవుడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఒక కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చిండు. కాబట్టి తండ్రి కుమారుడు ఎట్లా ఏకమై ఉన్నారో వీళ్ళు కూడా ప్రభువా ఏకమై, నేనెట్లా నీలో ఏకంగా ఉన్నానో వీరు కూడా నాలో ఏకమై ఉండినట్లు నాకు నువ్వు అనుగ్రహించిన వీరు తప్పిపోకుండా వీళ్ళని కాపాడమని యేసు ప్రభు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు సంపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను ఈ లోక సంబంధిని కానట్లు వారును ఈ లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. యేసు ప్రభు మనకు వాక్యం ఇచ్చి ఉన్నాడంట. వాక్యం అనగా 2 అంచుల ఖడ్గము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి ఈ లోకానికి వచ్చిందని యోహాను సువార్తలో మనము చదువుతున్నాం. దేవుడు మనకేమిచ్చిండంటే వాక్యం ఇచ్చిన్నాడు అంట. మనము ప్రతిదినం ముందుకు సాగాలంటే మనము వాక్యములు మనము చదవాలా, దాన్ని ధ్యానించాలా, అప్పుడు ఈ లోకంలో మనము జయిస్తామంట. అయితే నేను ఈ లోక సంబంధిని కానట్లు వారును ఈ లోక సంబంధులు కారు, లోకము వారిని ద్వేషించును, లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అని యేసు ప్రభా వీళ్ళు ఈ లోకంలో ఉన్నారు, ఈ లోకమంతా దుష్టుని అందుంది, ఈ దుష్టు నుంచి వీళ్ళని కాపాడు ప్రభు అని యేసు ప్రభు మన కొరకు
ప్రార్థిస్తున్నాడు. నేను ఈ లోక సంబంధిని కానట్లు వారును ఈ లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. నేను ఈ లోక సంబంధిని కానట్లు వారు కూడా ఈ లోక సంబంధులు కారు. నేను వాళ్ళను సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయుచున్నాను అంటాడు యేసు ప్రభు. సత్యం అనగా దేవుడే, సత్యం అనగా వాక్యము. ఆయనలో మనల్ని ప్రతిష్టగా చేస్తున్నారు. ఈ ధన్యత ఎవరికి లేదు. లోకము ఆయనను ఎరగలేదంట, ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు, ఆయనను అనుసరించలేదు, ఆయనకు లోబడలేరు. అయితే యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అనని. దేవుడు అన్నిటికీ కూడా అంతము ఉంది కాబట్టి మనము కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనము ఆ వాగ్దానం చేసిన ఆ కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక మనం పరిశుద్ధులను నిష్కలంకులు ఏ కలంకం లేని వారుగా ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుచు ఆయన సేవ మనము చేయాలా. ఆయనలో ఓపికగా మనము పరిగెత్తాలా. దేవుడు ఆయనలో సత్యంలో మనల్ని ప్రతిష్ఠత చేసిండు. నేను సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠత చేసితివి అంటాడు దేవుడు. మనల్ని సత్యంలో ఆయనలో మనల్ని ప్రతిష్ఠత చేసిండు. ఇంకా అంటాడు 22 అధ్యాయంలో, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుడు అంటాడు, మనము ఎలా ఏకమై ఉన్నాము, తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారో ఆయనలో కూడా మనము ఏకంగా ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వాళ్ళకు ఇచ్చి తిని అంటాడు. దేవుడికి ఏ మహిమ అయితే ఉందో అదే మహిమను దేవుడు మనకు ఇస్తున్నాడు. మనము ఆ మహిమను పొందుకోవాలా. ప్రభా, నీ మహిమతో నన్ను దేవుడు మనకు మహిమనిచ్చిండు. ఇక్కడ అంటుండు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుడు యేసు ప్రభు ఏ మహిమ అయితే ఉందో అదే మహిమను దేవుడు మనకు ఇస్తున్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియో నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియో లోకము తెలుసుకున్నట్లు వారు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యేసు ప్రభు మనల్ని ఆయన మహిమను మనకు ఇస్తున్నాడు. ఆయన మహిమ మనలో ఉంటేనే మనము పూర్ణులుగా చేయబడి ఆయనలో మనం ఏకంగా ఉండగలుగుతాం. తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారో యేసు ప్రభు ఆ మహిమను మనకు ఇస్తున్నాడు. ఆయనలో మనం ఏకంగా ఉండాలని. అప్పుడే మనము సంపూర్ణులుగా చేయబడతామంట. ఆయన సేవ మనము చేయగలుగుతామంట. తండ్రి నీవెక్కడ ఉందువో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియో కోరుచున్నాను. తండ్రి దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియో కోరుచున్నాను. దేవుడు ఆయన మహిమను మనం చూడాలని కోరుతున్నాడు. ఆయన మహిమతో మనల్ని నింపాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మను మనకు ఇచ్చిండు. దేవుడు పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా కుమ్మరించిండంట. మహిమను మనము పొందుకోవాల. అయితే యేసు ప్రభు ఒక్క మాట అంటాడు, ఆ మహిమను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, అయితే యోహాను సువార్త 12 అధ్యాయంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 12 అధ్యాయము 24వ వచనంలో అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటదంట. ఒక్క గోధుమ గింజని భూమిలో మనం విత్తనముగా నాటుతాము, అది
భూమిలో అది అది చచ్చిపోతుందంట. చచ్చిపోయినాక దాంట్లో నుంచి ఎన్నో గోధుమలు వస్తాయి. అలాగే అది చచ్చినేడల విస్తారంగా ఫలించును. మనం కూడా పాప విషయంలో, ఈ లోక విషయంలో మనము చనిపోతేనే యేసుక్రీస్తులో జీవిస్తాం. మనలో ఇంకా పాపం ఉంటే, మనలో ఇంకా మనం పాపంలో మనం ఉంటే, మనం చావకుండా ఉంటే, పాప విషయమై మనం చనిపోకుండా ఉంటే మనము ఆ పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేమంట. గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోతే దాంట్లో నుంచి విస్తారమైన గోధుమలు ఎలా వస్తాయో, అలాగే మనం కూడా పాప విషయంలో మనం చనిపోతేనే దేవుని నిత్య జీవంలో మనం ఉంటామంట. మనం పాపంలో ఉంటే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేమంట. అయితే యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. యేసు ప్రభు మనకు చెప్పిండు, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. అయితే ఇక్కడ కూడా అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చొని ఉన్న ప్రకారము జయించి వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. యేసు ప్రభు జయించి వారే పరలోక రాజ్యంలో పోతారు. ఆ జయించి వారిని దేవుడు యేసు ప్రభు జయించిండు. తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వమున ఉన్నాడు, పరలోకంలో కూర్చున్నాడు. మనం కూడా మనము జయిస్తే దేవుడు ఆయన సింహాసనం మందు మనల్ని కూర్చోబెట్టుతాడంట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. దేవుని మనం కూడా ఈ లోకమును, ఆ పాపమును అన్నిటినీ మనము జయిస్తే తండ్రి సింహాసనం మందు మనల్ని కూర్చుండబెడతాడంట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే మనము దేవుని మాటలు మనము వినాల, మనము గ్రహించాలా. మన దేవుడు జయించినాడు. ఈ లోకమును జయము ఏదంటే మీ విశ్వాసమే అంటాడు. మనం విశ్వాసం ద్వారా నడుస్తున్నాం. మనకు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము చేయగల దేవుడు కాబట్టి, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మహిమను మనకి ఇచ్చిండు కాబట్టి మనకి ఏది కూడా కొదువు ఉండదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తానంటాడు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు, జయించరు అంటాడు. మనం దేవుణ్ణిలో ఫలించాలా, మనం ఫలించాలా. పందెంలో మనము వాడబారిని కిరీటము మనము పొందాల. దేవుడు మన కొరకు ఎన్నో కిరీటాలు పెట్టి ఉన్నాడు. మనము ప్రతి దాన్ని జయించుకుంటూ మనము ముందుకు పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించిండు. అనుదినం మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మహిమను దేవుడు మనకు మహిమను ఇచ్చిండు. ఆయన మహిమను మనం చూడాలని యేసు ప్రభు ఎంతో కోరుకుంటున్నాడు. మనము ఆయన మహిమను పొంది ఆయన కొరకు మనము జీవించాలా, ఆయన కొరకు మనము పరిగెత్తాలా, ఆయనకి ఇష్టమైన సేవ చేయాలా, పరిశుద్ధ జనాంగంగా ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించాలా, ఆయన సజీవమైన మందిరం లాగా మనము కట్టబడాలా, ఆయన చొత్తైన ప్రజలుగా మనము ఉండాలా అని దేవుడు మనల్ని అందుకొరకే ఈ లోకంలో నుంచి, చీకట్ల నుంచి, పాపంలో నుంచి దేవుడు మనల్ని రక్షించిండు. మనకు వాక్యము ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఇచ్చిండు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసు ప్రభువా, పాపం నుంచి నాయన, చీకటి నుంచి నాయన, నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించిన దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చిన రక్షణ ప్రతి లోకానికి కూడా దయచేయండి, ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. యేసు ప్రభువా,
నువ్వు మా కొరకు నైనా ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు పొందావు ప్రభా. యేసు ప్రభా, నువ్వు అవమానము శ్రమ పొందుకోకుంటే, నువ్వు ఓర్చుకోకపోతుంటే ప్రభా మాకు రక్షణ వచ్చేది కాదు ప్రభా. యేసయ్యా, నువ్వు మా కొరకు నాయన ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసావు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ప్రభా, నువ్వు జయించినావు ప్రభా. అయ్యా, నువ్వు సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం ప్రభా మేము కూడా ప్రభా ఈ లోకంను జయించాలా. యేసు ప్రభా, ప్రతి పాపంను జయించాలా ప్రభా. ఈ లోకంను మేము జయించాలా. నీ సింహాసనంలో ప్రభా మేము కూడా కూర్చోవాలా ప్రభా. పరిశుద్ధుడా, అట్టి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. యేసు ప్రభా, అయ్యా ప్రభా, నీ గుణాలను ప్రభా మేము ప్రచురం చేయాలా ప్రభా. అయ్యా, నీ పరిశుద్ధమైన బలులు అర్పించాలా యేసు ప్రభా. నీ యాజకత్వం మేము చేయాలా యేసు ప్రభా. నీ కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించాలా ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. యేసయ్యా, నీకే నాయన వందనాలు ప్రభా. అయ్యా, రక్షణ మాకు ఇచ్చినావు ప్రభా. ఇంకా రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు ప్రభా. అందరితోనూ మాట్లాడి ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ వెలుగులకు వచ్చినట్లు నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మాస్టర్, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.